రామ్ నారాయణ్ రామ్. భూమిపై అనేక మతాలను నమ్మే ప్రజలు ఉన్నారు. కానీ తక్కువ మంది మాత్రమే తమను తాము తెలుసుకునే వారు, తమను తాము ప్రేమించే వారు, తమపై నమ్మకంతో జీవించే వారు. ఒకడు తనను తాను ప్రేమించలేకపోతే ఇతరులను ఎలా ప్రేమించగలడు? అందుకే మొదటగా మనిషి తనను తాను ప్రేమించాలి. అంతేకాక కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తనను తానే అడగాలి. నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన తర్వాత నేను ఏమి తీసుకెళ్తాను? భూమిపై జన్మించడం, మరణించడం మనిషి సహజ లక్షణం. ప్రతి మనిషి భిన్న భిన్న జన్మల్లో వేర్వేరు రూపాల్లో జన్మిస్తాడు. ఏ మతాన్ని కలవాడైనా చనిపోతే మళ్లీ భూమిపై జన్మించినప్పుడు తన గత జన్మ గుర్తుండదు. అతను ఎవరూ చెవలేడు తన మునుపటి జన్మలో ఏమి చేశాడో. ఎందుకంటే అతను కొత్త గుర్తింపు, కొత్త జ్ఞాపకాలతో జన్మిస్తాడు. భూమిపై దేవుడు ఉన్నట్లయితే మరణానంతరం మళ్లీ మనిషికి జన్మ ఉండాలి. అతనికి తన గత జన్మ జ్ఞాపకం ఉండాలి. కానీ అలా జరగదు. దేవుడు ఎప్పుడూ నేరుగా వచ్చి మనుషుల బాధను తీర్చిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడూ నేను నీ బాధలో నీతో ఉన్నాను అని చెప్పలేదు. మనిషి ప్రకృతి మరియు తన అంతరాత్మ పంచే జ్ఞానం ప్రకారం జీవించాలి. ఏ మతాన్నైనా, కులాన్ని, రాజకీయ పార్టీని లేదా మనుషులు రూపొందించిన రాజ్యాంగాన్ని నమ్మకూడదు. ప్రకృతినే పరమమైనదిగా భావించాలి. ప్రకృతికి అనుగుణంగా రాజ్యాంగం అమలులోకి రాకపోతే భూమిపై ఏ రాజకీయ పార్టీ అయినా, మత ప్రబోధకులైనా మంచి చేయలేరు. మనిషి ప్రకృతిలో జన్మించాడు. అతని జీవన వ్యవస్థ పూర్తిగా ప్రకృతిపై ఆధారపడినదే. ప్రకృతి లేకపోతే ఎవ్వరూ బ్రతకలేరు. ప్రతి మనిషి ఇతరుల నుంచి కాదు, ప్రకృతి నుంచి భయపడాలి. ఎందుకంటే ప్రకృతియే గొప్ప న్యాయాధిపతి. ప్రకృతిని చేరుకునే ఒకే మార్గం రామ్ నారాయణ్ రామ్. కాబట్టి మనిషి ఎప్పుడూ రామ్ నారాయణ్ రామ్ అనే నామాన్ని జపించాలి. ఇది అతని మనసుకు శాంతిని ఇస్తుంది, ఆత్మకు మార్గాన్ని చూపుతుంది మరియు జీవితంలో సత్యాన్ని అనుభవించటానికి సహాయపడుతుంది.